నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తుతో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే భవనాలపై తప్పనిసరిగా సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయించాలని తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నిర్మించే ఇల్లు, వాణిజ్య భవనం ఇలా ఏ నిర్మాణమైనా సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు రానున్నాయి. సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలను కూడా ఇస్తుంది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు పైకప్పుపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే సౌర ఫలకాలు చాలా చవకయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పేదలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి సౌర విద్యుత్తును ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తును డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే ఇది. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు భవనాల్లో మెరుగైన పద్ధతులను అనుసరించడం అనివార్యం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఈసీబీసీ కోడ్ను తీసుకొచ్చింది. తెలంగాణలో దీని అమలుకు టీఎస్ రెడ్కో నోడల్ ఏజెన్సీగా ఉంది. ప్రస్తుతం విద్యుత్తును గ్రిడ్కి సరఫరా చేసేలా కొత్త భవనాలు వస్తున్నాయి. వార్షిక కరెంట్ వినియోగాన్ని బట్టి భవనాలపైన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వినియోగం కంటే అధికంగా 8% కరెంట్ను ఉత్పత్తి చేస్తూ నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా భవనాలు నెట్ జీరో ఎనర్జీని చేరుకోబోతున్నాయని నిపుణులు అంటున్నారు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఏడాదిలోనే విద్యుత్ ఆదా భవనాలు గణనీయంగా మెరుగవడమే కాదు, కొత్తగా నెట్ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావలసిన కరెంట్ను 100% అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ పలకల యూనిట్ను అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ని ఇకపై సొంతంగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఇప్పటి వరకు సౌర విద్యుత్ పలకల యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేసి దాన్ని ఏర్పాటు చేసుకుంటేనే ప్రభుత్వ సబ్సిడీకి అర్హత లభిస్తోంది. ఈ నిబంధన మార్చబడింది. ఇకపై ఎవరికి వారు సొంతంగా కానీ లేక తమకు నచ్చిన సంస్థ నుంచి కానీ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్ని కొనుగోలు చేసి దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సంబంధిత ఫోటోతో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ మీటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్కు 3 కిలోవాట్ల వరకు 40%, 10 కిలోవాట్ల సామర్థ్యానికి 20% సబ్సిడీని నెల రోజుల్లోగా డిస్కమ్ చెల్లిస్తుంది. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యుత్ సోలార్ ప్యానెళ్లు తయారు చేస్తున్న సంస్థల జాబితాను, వాటి ధరలను వినియోగదారుల సౌకర్యార్థం ఇకపై కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్గా కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఉపయోగం చాలా పెరిగిందండి. దానికి ఇండియా కూడా ఒక ముఖ్య కారణం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మనము ఒక ఆదర్శంగా ఉన్నాము ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీకి. ఎప్పటి నుంచో చైనా, యూరోప్లో ఉన్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారంగా ఇండియాలో కన్జంప్షన్ చాలా పెరుగుతుంది, యూసేజ్ బాగా పెరుగుతుంది. అండ్ ఇండియా ఒక రోల్ మోడల్గా రెన్యూబుల్ ఎనర్జీలో ఉంటూ గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాలలో వినియోగం చాలా పెరిగిందండి. ఇళ్ల పరంగా, రెసిడెన్షియల్ పరంగా చూసినట్లయితే రెండు గవర్నమెంట్స్ కూడా, ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ రెండు కూడా బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా టైం టు టైం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా రెన్యూబుల్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి సోలార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చాలామంది అనుకుంటారండి. గత కొన్ని సంవత్సరాలుగా సోలార్ కాస్ట్ తగ్గుతూ వచ్చింది, కరెంటు బిల్ ఏమో పెరుగుతూ పోతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో దగ్గర రెసిడెన్షియల్లో 50 పైసా పర్ యూనిట్ పెరగటం జరిగింది. సో
కాస్ట్ పరంగా చూసినట్లయితే ఇనీషియల్గా మనకు ఇంతకుముందు 2.5-3 లక్షలు ఒక మినిమం మనం కట్టాల్సింది, అంటే ఒక 3 కిలోవాట్లు తీసుకున్నట్లయితే కట్టాల్సింది కాస్త ఇప్పుడు 2,15,000 మనకు దొరుకుతుంది. దీనికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్ MNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ప్రతి కిలోవాట్ మీద 3 కిలోవాట్ల వరకు 14,500 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. 3 కిలోవాట్ల పైన 4 నుంచి 10 కిలోవాట్ల వరకు 7,500 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తున్నారు. సో ఈ సబ్సిడీ ఒకటి యాడ్ అవటం వల్ల చాలామంది వినియోగదారులు సోలార్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే మనకు ఇప్పుడు బ్యాంక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సోలార్ పెట్టుకునే వాళ్ళకు, సోలార్ యూస్ చేసే వాళ్ళకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 6 నెలల నుంచి 36 నెలలు 48 నెలల వరకు కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనం ఇంటికి తీసుకునే హోమ్ లోన్లో కూడా ఈ పర్టికులర్ సోలార్ని యాడ్ చేసుకున్నట్లయితే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 7 or 8 వాట్ ఎవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఛార్జ్ చేస్తున్నాయో ఈ హోమ్ లోన్స్కి, ఆ ఇంట్రెస్ట్ రేట్లో మనకి సోలార్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ చూసుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ యూనిట్కు 9 నుంచి 10 రూపాయలు అయితట్లుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోలార్ పవర్ పెట్టుకుంటే ఒకటి అతనికి చాలా సేవింగ్స్ వస్తుంది ఎవరైతే సోలార్ పవర్ పెట్టుకున్నారో, ప్లస్ గ్రీన్ ఎన్విరాన్మెంట్కు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు ఉంటుంది. మేమైతే ఆల్మోస్ట్ 24 కిలోవాట్ ఇన్స్టాల్ చేశాము. మాకు ఆల్మోస్ట్ నెలకు 3,500 యూనిట్లు పవర్ జనరేట్ అవుతుంది. సో కన్జంప్షన్ అయిపోయినాక మాకు నెట్గా మామూలుగా అయితే కరెంటు బిల్లు 25,000 అట్లా వచ్చేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 10-12,000 సగం వస్తుంది బిల్లు. ఎకో ఫ్రెండ్లీ అండి. ఫస్ట్ బేసికల్గాను ఎవరికి ఏ హామ్ ఉండదు. సో గ్రీనరీ అవి కూడా ఏమి ఇష్యూ ఏమి ఉండకుండా డైరెక్ట్గా మనకు సన్లైట్తో తీసుకుంటాం కనుక మనకు కూడాను అన్ని విధాలుగా మంచిగానే ఉంటుంది. ఇంట్లో అని కూడా పెట్టించుకుంటాం. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీస్ కంటిన్యూస్గా ఇంట్లో ఏసీస్ రన్ అవుతూ ఉంటాయండి. ఏసీస్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నాము. అయినా ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రం చాలా సేవింగ్ చాలా బాగుంది. ఎవరి మంత్ 10,000 అయితే సేవ్ అవుతుందండి. అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే లాభాలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కొత్తగా నెట్ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావలసిన కరెంట్ను 100% అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే ప్రతి కొత్త భవనంపై తప్పనిసరిగా సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయించాలని తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నిర్మించే ఇళ్లు, కార్యాలయం లేదా వాణిజ్య భవనం ఇలా ఏ నిర్మాణంపైనైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల బొగ్గును మండించి ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ వాడకం తగ్గుతుంది. కాలుష్యం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని టీఎస్ రెడ్కో పురపాలక శాఖను కోరింది. ఇప్పటికే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న చోట్ల విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గినట్లు తెలిసింది. సో మనం తీసుకున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ మీకు నెలకి 120 యూనిట్లు యావరేజ్ జనరేట్ చేస్తుంది. సో మనకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం సోలార్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవచ్చు. మనకు ఒక 250 నుంచి 300 కిలో యూనిట్ల కన్జంప్షన్ మనకి మంత్లీ ఉంటే ఒక 3 కిలోవాట్ సిస్టమ్కి మనం వెళ్ళొచ్చు. సో మేమేం చేస్తామంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్, బికాస్ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా కరెంట్ బిల్ అనేది ఉంటుంది. సమ్మర్లో మనం ఏసీస్ ఎక్కువ వాడటం వల్ల మన వినియోగం ఎక్కువ ఉండటం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ పే చేస్తూ ఉంటాము. అదే మీరు చలికాలంలో తీసుకున్నట్లయితే గీజర్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అండ్ ఏసీస్ వినియోగం తగ్గుతుంది. అండ్ రెగ్యులర్గా మనం చూసినట్లయితే ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కరెంట్ బిల్ ఎక్కువగా పే చేస్తూ ఉంటాము. సో సోలార్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు జనరేట్ చేస్తున్న యూనిట్స్ యావరేజ్ కింద కన్సిడర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మీరు ఇంటికి సోలార్ పెట్టుకున్నట్లయితే 360 యూనిట్లు పవర్ జనరేట్ చేస్తుంది ఎవ్రీ మంత్. యావరేజ్ మనం 365 డేస్ తీసుకున్నట్లయితే
మంత్లీ మనకు 360 యూనిట్ల దాకా వస్తుంది. సో మనం జనవరిలో మనం జనరేట్ చేసి 360 యూనిట్లు మనం 200 యూనిట్లే వాడుకున్నా మిగతా 160 యూనిట్లు నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలా మనం ఎక్సెస్ యూనిట్స్ మనం వాడుకోగా మిగిలిన వచ్చే నెలలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఇంకొక డౌట్ ఏముంటుందంటే ఏసీలు నడుస్తాయా, మాకు మోటార్స్ నడుస్తాయా, ఇవన్నీ లిఫ్ట్స్ నడుస్తాయా అనే డౌట్స్ ఉంటాయండి. ఇక్కడ ఎక్కడ కూడా గ్రిడ్ కనెక్టెడ్ సిస్టంలో మనం లోడ్కి కనెక్ట్ చేయము. ఇది మనం చేస్తున్నదల్లా ఏంటంటే మీ ఎగ్జిస్టింగ్ మీటర్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంట్లో పెట్టిన మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్ మీరు వాడుకున్న కరెంటుని మాత్రమే రికార్డ్ చేస్తుంది. సో మనం సోలార్కి వెళ్ళినప్పుడు మనం గవర్నమెంట్ వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఆ ఎగ్జిస్టింగ్ మీటర్కు బదులుగా మనం సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నెట్ మీటర్ని రీప్లేస్ చేస్తారు, బైడైరెక్షనల్ మీటర్ని రీప్లేస్ చేస్తారు. ఆ మీటర్ని రీప్లేస్ చేయటం వల్ల మీరు వాడుకున్న కరెంటు అలానే మీరు తయారు చేసిన కరెంటు కూడా రికార్డ్ అవుతుందండి. సో మీకు డే టైం మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైతే మీ కన్జంప్షన్ ఉంటుందో అదంతా మీరు జనరేట్ చేసిన సోలార్తో యూస్ చేసుకోగా ఎక్సెస్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రిడ్కి వెళ్తాయి. నైట్ టైం మనం యూస్ చేసుకున్న కరెంటు అంతా కూడాను మనము మంత్ అయిపోయిన తర్వాత మీ కరెంటు బిల్లులో మీరు ఏదైతే వాడుకోగా ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ మైనస్ మీకు ఏదైతే నైట్ మీరు వాడుకున్నారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పవర్ని ఆ రెండింటికి డిఫరెన్స్ మాత్రమే మీరు పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్నిట్లోనూ మనం గో గ్రీన్ని చూస్తున్నాము. ఫ్రమ్ క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, స్ట్రాస్, స్టే అవే ఫ్రమ్ ప్లాస్టిక్, యూనో. సో ఎనర్జీ పరంగా కూడా సోలార్ ఈజ్ మోర్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అందరూ ప్రపంచం అంతా అటు నడుస్తుంది. సో మన వంతు కూడా మనం అటే నడవాలి అన్నట్టు వి వెంట్ విత్ ద సోలార్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కార్గా కూడా ఎలక్ట్రిక్ కార్గా మారాను అండ్ దానికి కూడా మేము సన్టెక్ సోలార్ నుంచి తయారైన దాంతోనే ఛార్జ్ అవుతున్నాయి కార్లు కూడా ఇంట్లో. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ వీ ఆల్ షుడ్ బి రెడీ ఫర్ ద ఫ్యూచర్ అండ్ యాక్సెప్ట్ ద చేంజ్. నగరాల్లో అందరూ పెద్ద ఇళ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 3 పడక గదులు బడ్జెట్ సహకరిస్తే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండేలా చూసుకుంటున్నారు. 2000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాను కొంటున్నా ఇంట్లో వచ్చే కార్పెట్ ఏరియా విస్తీర్ణం దాదాపు 1400 చదరపు అడుగుల వరకే ఉంటుంది. కమ్యూనిటీలో సౌకర్యాలు పెరిగే కొద్దీ విస్తీర్ణం తగ్గుతుంది. దానికి గల కారణాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ప్రస్తుతం అందరూ పెద్ద ఇళ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 3 పడక గదులు బడ్జెట్ సహకరిస్తే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండేలా చూసుకుంటున్నారు. 2000 చదరపు అడుగుల ఏరియాను కొంటున్నా ఇంట్లో వచ్చే కార్పెట్ ఏరియా విస్తీర్ణం దాదాపు 1400 చదరపు అడుగుల వరకే ఉంటుంది. కమ్యూనిటీలో సౌకర్యాలు పెరిగే కొద్దీ ఇంట్లో విస్తీర్ణం తగ్గుతుంది. వాస్తవంగా మన ఇంట్లో ఉండే కార్పెట్ ఏరియా మీదనే దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇందుకు భిన్నంగా బిల్టప్ ఏరియా మీద విక్రయిస్తుంటారు. ఇక్కడ కూడా కార్పెట్ ఏరియానే లెక్కలోకి తీసుకుంటే సగటు చదరపు అడుగు 10,000 రూపాయలు దాటింది. క్రెడాయ్ కొలియర్స్ ఇండియా 2023 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం హైదరాబాద్లో కార్పెట్ ఏరియా సగటు చదరపు అడుగు ధర 10,140 రూపాయలు ఉందని పేర్కొన్నారు. ముంబైలో చదరపు అడుగు 19,219 రూపాయలతో అత్యంత ఖరీదుగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. మిగతా నగరాల్లో కార్పెట్ ఏరియా ధరలు మన నగరం కంటే తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరాస్తి కన్సల్టెంట్ల గణాంకాల ప్రకారం 80% గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఐటీ కారిడార్ చుట్టుపక్కల పశ్చిమ నగరంలోనే కడుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్, బాచుపల్లి, అమీన్పూర్ వరకు నిర్మాణాలు విస్తరించాయి. ఇక్కడ చదరపు అడుగు 4,000 రూపాయల నుంచి 9,000 వరకు చెప్తున్నారు. కార్పెట్ ఏరియా అయితే సగటు 12,000 రూపాయల వరకు అవుతోంది. తూర్పు, ఉత్తర హైదరాబాద్ నగరంలో 3,000 రూపాయల నుంచి 6,000 మధ్యన చదరపు అడుగు ధరలు ఉన్నాయి. కార్పెట్ ఏరియా తీసుకుంటే సగటు 8,000 రూపాయలు అవుతోంది. కాకపోతే ఇక్కడ వచ్చే నిర్మాణాల శాతం 20% లోపే ఉంటుంది. అందున పేరున్న సంస్థల గణాంకాలనే స్థిరాస్తి కన్సల్టెంట్లు సేకరిస్తున్నారు. అప్పుడు సిటీ సగటు చూసినప్పుడు 10,000 రూపాయలు దాటుతోంది. ఈ కారణంగానే ఇతర నగరాల కంటే ఎక్కువ కనబడుతోందని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి.
వాస్తవంగా దేశంలోని ఏ ఇతర నగరాలతో పోల్చినా మన దగ్గరే ధరలు ఇప్పటికీ తక్కువగా అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో సిటీకి అన్ని వైపులా నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ముంబై, చెన్నైలలో కొన్ని ప్రతికూలతలు ఉన్నా ఇక్కడ సైతం అన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. మన దగ్గర ఎక్కువ యూనిట్లు కట్టే ప్రాజెక్టులు ఐటీ కారిడార్లోనే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విస్తరించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ దక్షిణం శంషాబాద్ వైపు 4 పెద్ద సంస్థల ప్రాజెక్టులు వస్తున్నాయి. 48 అంతస్తుల టవర్లు ఇక్కడ రాబోతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ వేర్వేరు దశల్లో ఉన్నాయి. తూర్పు హైదరాబాద్లో ఎల్బీ నగర్, ఉప్పల్ చుట్టుపక్కల ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ బొల్లారం, కొంపల్లి దాటి ఔటర్ దిశగా నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన సోషల్ ఇన్ఫ్రా కారణంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే సమతుల్యం లేదు. బెంగళూరులో ఐటీ కార్యాలయాలు అన్ని వైపులా ఉన్నాయని, మన దగ్గర ఒక్కవైపే ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అన్ని వైపులా అభివృద్ధి సమానంగా విస్తరిస్తే ఇంటి ధరల్లోనూ పెద్దగా వ్యత్యాసాలు ఉండవని అంటున్నారు. బెంగళూరులో అన్ని వైపులా ఐటీ కార్యాలయాలున్నాయి. దీంతో గృహ నిర్మాణం ఒకచోట కాకుండా అన్ని వైపులా విస్తరించింది. అందుకే అక్కడ కార్పెట్ ఏరియా చదరపు అడుగు సగటు ధర మనకంటే తక్కువగా 8,748 రూపాయలుగా ఉందని విశ్లేషించారు. రీసెంట్గా కోలియర్స్ ఒక క్రెడైతో కలిసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏంటంటే అన్ని ప్రధాన నగరంలో, దేశంలో అన్ని ప్రధాన నగరంలో రియల్ ఎస్టేట్ మీద ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఎవ్రీ క్వార్టర్లీ ఒక రిపోర్ట్ ఇస్తుంటారు. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ గురించి కూడా మెన్షన్ చేస్తూ దాదాపు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఆఫ్ కార్పెట్ ఏరియా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్లారిఫికేషన్ కావాలని అడగడం జరిగింది. వాట్ ఈజ్ కార్పెట్ ఏరియా? కార్పెట్ ఏరియా అనే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్స్టర్నల్ వాల్స్ కాకుండా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ వాల్ వదిలేసిన తర్వాత మిగతా టోటల్ ఏరియాని ద కార్పెట్ ఏరియా అంటారు. మనము అమ్మేది విధానంలో ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే సేలబుల్ ఏరియా. సేలబుల్ ఏరియా అంటే ఎక్స్టర్నల్ ఈ కార్పెట్ ఏరియాకి ఇంటర్నల్గా ఉన్న ఏదైతే ఏరియా ఉందో దానికి ఎక్స్టర్నల్ వాల్ థిక్నెసెస్, బాల్కనీస్ కానీ ప్లస్ మనం యూటిలిటీ ఏరియా కానీ ఇవి యాడ్ చేస్తూ దాంతోపాటు కామన్ ఏరియా అంటే టోటల్ బిల్డింగ్లో ఉన్న కామన్ ఏరియాని ప్రపోర్షనేట్గా ఈ అపార్ట్మెంట్కు ఎంత వస్తుందో యాడ్ చేసేసి దాన్ని సేలబుల్ ఏరియాగా పరిగణిస్తారు. సో మనకు ఆ రేట్ చూసరికి కొంతమంది మీడియా వాళ్ళు నన్ను అడగడం జరిగింది ఏంటంటే 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ యావరేజ్ రేట్ ఉంది హైదరాబాద్లో అని. డెఫినెట్గా 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ హైదరాబాద్లో యావరేజ్గా లేదు. ఎందుకంటే ముంబై తర్వాత హైదరాబాద్ నగరాన్ని అలా చూపిస్తుండ్రు. నాకు తెలిసి ఆ రిపోర్ట్ ఏంటంటే మన దగ్గర యావరేజ్ ప్రైస్ ఎలా తీసుకున్నారంటే మనకు మోస్ట్ ఆఫ్ ది అంటే ఎక్కువ శాతం అపార్ట్మెంట్ సేల్స్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయి. మిగతాది ఈస్ట్ కానీ, నార్త్ కానీ, సౌత్ కానీ చూసుకుంటే అక్కడతో పూడ్చుకుంటే వాల్యూమ్స్లో అంటే నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్ సేల్స్ ఈ వెస్టర్న్ పార్ట్లో జరుగుతుంది. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీలో కొంచెం ధర ఎక్కువ ఉంది. ఎందుకంటే భూముల ధరలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ అపార్ట్మెంట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో యావరేజ్గా తీసుకున్నప్పుడు అందుకోసమే కొంచెం రేట్ ఎక్కువ పరిగణించబడింది. సో కాబట్టి అది కూడా కార్పెట్ ఏరియా మీద, నాట్ ది సేలబుల్ ఏరియా. సో ప్రైస్ సేలబుల్ ఏరియా చూసుకుంటే మనకు 6,000 రూపాయల నుంచి యావరేజ్ రేట్ చూసుకుంటే 6,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కొన్ని నిర్మాణ సంస్థలు ఫ్రీ లాంచ్ పేరిట సగం ధరకే ఫ్లాట్ అంటూ డబ్బులు కట్టించుకుని ముఖం చాటేస్తున్నాయి. గడువు దాటినా ఇదిగో అదుగో అంటూ మభ్య పెడుతున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినా ఓ సంస్థకు ఇప్పటికీ అనుమతులు రాలేదని తెలుసుకున్న కొనుగోలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. అనుమతులు రాకుండానే రిరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను విక్రయిస్తున్నారు. మరి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఆస్తిని కొనాలని చూస్తున్న ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇంటిని స్వయం వినియోగం కోసమే తీసుకుంటున్నారు. స్థలాలు కొనేవారు మాత్రం పెట్టుబడి కోణంలో ఆలోచిస్తున్నారు. పెట్టుబడికి ఇబ్బంది లేనివారు, కాస్త విలాసవంతమైన జీవనాన్ని కోరుకునేవారు బ్రాండెడ్ డెవలపర్ల దగ్గర కొనుగోలు సురక్షితమని, నాణ్యత బాగుంటుందని భావిస్తున్నారు. 50 లక్షల రూపాయల నుండి 1.5 కోట్ల రూపాయల గృహాల వరకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. విలాసవంతమైన ఆస్తుల కొనుగోళ్ల డిమాండ్ జాబితాలో ముంబై, బెంగళూరు నగరాల తర్వాత హైదరాబాద్ కూడా చేరింది. ఈ రంగంలో ఆస్తి కొనుగోలు అన్నది అధిక పెట్టుబడులతో కూడుకున్నది. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు కూడా ఎక్కువే తీసుకోవాలి. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న నగర సమగ్ర స్థిరాస్తి మార్కెట్ని పరిశోధన చేయాలి. ఆ ప్రాంత అభివృద్ధి, రహదారులు, హైవే, ఎక్స్ప్రెస్ వే, కనెక్టివిటీ, ఆస్తి వ్యూహాత్మక స్థానం వంటి ప్రతిదీ తెలుసుకోవాలి.
నిర్మించబడిన ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు యాజమాన్య ధృవీకరణ పత్రం, బిల్డింగ్ లేఅవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, వ్యవసాయేతర అనుమతి, నీరు, అగ్నిమాపక విభాగం ఆమోదం వంటి అన్ని సంబంధిత ఆమోదాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. నివాసం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా రిజిస్ట్రేషన్ కూడా తనిఖీ చేయాలి. సమీపంలోని ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, ఆటోలు వంటి ప్రజా రవాణాతో స్థిరమైన సంబంధాలున్న ప్రదేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచిది. నివాస యోగ్యతకు సురక్షితమైన, సులభమైన ప్రయాణ సాధనాలు దగ్గరలో కలిగి ఉండాలి. అంతేకాకుండా స్థిరాస్తికి సమీపంలో పాఠశాలలు, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలన్నీ మన ప్రాథమిక అవసరాలు తీర్చడమే కాకుండా ఆస్తి విలువ పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్థిరాస్తి అభివృద్ధి చేసే నిర్మాణదారుడు ఏదైనా ప్రాజెక్ట్కి వెన్నెముక. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందు బిల్డర్ గత రికార్డు, అతను ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశాడు, సగటున గృహాన్ని అప్పగించే సమయం, నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. ఇది నిర్మాణదారుని బలాలు, బలహీనతలను అంచనా కట్టడానికి మీకు ఉపయోగపడుతుంది. నిర్మాణదారుని ఆర్థిక పరిస్థితి, స్థలాల ఎంపికలో అతను తీసుకునే జాగ్రత్తలు పరిశీలించాలి. ఆస్తిని కొనుగోలు చేయాలంటే పెట్టుబడులు కూడా అధిక స్థాయిలోనే ఉండాలి. వినియోగదారుల అజాగ్రత్తను మోసంగా మార్చివేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేవారు, ఆస్తులను కొనుగోలు చేసేవారు ముందు తగిన గ్రౌండ్ వర్క్ చేయడం చాలా అవసరం. నగర స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశంలో అన్ని మేజర్ నగరాల్లో రియల్ ఎస్టేట్ ఒకప్పటి కంటే ఇప్పుడు పుంజుకుందని చెప్పగలుగుతాము. అంటే ఎన్సీఆర్లో కానీ, అహ్మదాబాదు, ఇప్పుడు చూసాము ఢిల్లీలో కానీ అన్ని చోట్ల ఒకప్పటితో చూసుకుంటే కొంచెం పెరిగింది. అంటే అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉన్నది. అంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే మాట్లాడుతున్నామో, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ, ఆస్ట్రేలియా, అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. అది మన దేశంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే జీడిపి గ్రోతే కనిపిస్తుంది. 7.2% జీడిపి గ్రోత్ ఉంది మనది. సో ఈ జీడిపి గ్రోత్ చూసుకుంటే మళ్ళీ ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో మన దేశం ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల మనకు కంటిన్యూస్గా ఏదో ఒక విధమైన స్మాల్ కంపెనీస్, స్టార్టప్స్తో మొదలు పెట్టుకుంటే మేజర్ కంపెనీస్ కూడా ఏదో విధంగా సైన్అప్ చేస్తున్నాయి. అందుకనే మనకు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఏ రోజు కూడా మనకు డోకా ఉండదని అనిపిస్తుంది. ఏదో విధంగా అంటే ఒక చోట్ల ఓవర్ సప్లై కావడం అనుకోండి, కొంతమంది అంటే డెవలపర్స్ ఎవరికి ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేకుండా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడము, ఇక్కడ కొంచెం ఇబ్బంది కావడానికి ఆస్కారం ఉంది. అందుకనే కొనుగోలుదారులందరూ కొంచెం జాగ్రత్త వహించి డెవలపర్ ప్రొఫైల్ అంతా చూసి వారు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అందుకనే కానీ ఏదో తక్కువ ధరకు వస్తుంది అని ప్రీ సేల్స్లో అక్కడెక్కడ కొని మోసపోవద్దు, ఇబ్బంది పడొద్దు. సో బట్ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఏ రోజుకైనా ఒక రోజు తగ్గినా కానీ మళ్ళీ అది పుంజుకుంటుంది. అల్టిమేట్గా చూసుకుంటే 4-5 సంవత్సరాలు చూసుకుంటే మీ పెట్టుబడి 100% సేఫ్గా ఉంటుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@ettv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.